వినిపిస్తుంది. కిషన్ గారు, సేనతో సేనాని మొదటి రోజు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనివల్ల పార్టీ బలోపేతానికి ఏ మేరకు ఆస్కారం ఉంటుందంటారు, కార్యకర్తలు ఏ మేరకు సాటిస్ఫై చేసే అవకాశం అధినేతకు ఉంటుందంటారు? ఇప్పుడు ఏ నాయకుడైనా సరే తన వెనుకున్నటువంటి గుంపుని మార్గదర్శకత్వం చేసేటువంటి స్థాయిలో నాయకుడు ఉండాలి. ఆ గుంపుకి ముందు నడవాలి, ముందు నడిచి వాళ్ళకు ఒక దారి చూపించాలి. ఆ ముందు నడిచేటువంటి క్రమంలో వాళ్ళకు మరింత దూరంగా వెళ్ళిపోకూడదు. మరింత దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళకి ఎలా ఏ దిశలో కూడా ఈయన కమ్యూనికేషన్ వాళ్ళకి అందదు. మొన్న 100కి 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచినటువంటి జనసేన ఈ 13-14 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఏం చేశారు, మంత్రిగా ఏం చేశారు, లేకపోతే ప్రభుత్వం ఎలా ఉంది, ఈ విషయాల్లో పక్కన పెడితే జన సైనికుల్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ కాలేనటువంటి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఆ చాలా అంటే ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేయటం గురించి కాదు, ఇందాక మహేష్ గారు చెప్పింది 100% కరెక్ట్. మాతో మాట్లాడితే చాలు, మాతో కలిసి ఆయన మీటింగ్ పెడితే చాలు, ఆయన మీటింగ్ లో మాకు దిశానిర్దేశం చేస్తే చాలు, ఈ విధమైనటువంటి సంతృప్తికి గురయ్యేటువంటి జన సైనికులు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఈ 13 నెలల కాలంలో దూరం అయ్యారనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి అని అంటే వాళ్ళకి ఒక దశ ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అని. ఇంకా రెండో అంశం ఏంటి అంటే వాళ్ళందరినీ గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేటువంటి. అదే చెప్తాను, ఆ పాయింటే వెంటనే సమాధానం చెప్తాను, మీరు అడగకున్నాను. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడినటువంటి మాటల్లో చాలా బలంగా వినపడినటువంటి మాట, మా కార్యకర్తలు, మా జన సైనికులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అని. ఇది ఎవరైనా చెప్తారు, నిజం. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, నేను 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలి, ఈ 15 ఏళ్లు మా కూటమి ఇలానే ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇంతకన్నా గందరగోళం ఇంకేముంటది? అంటే 15 ఏళ్ళ వరకు ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానప్పుడు వీళ్ళు అసలు మా ప్రధానమైనటువంటి ఆ కోరిక ఇదైనప్పుడు వీళ్ళల్లో అసంతృప్తి అనేది ఉంటుంది ఒకటి. ఇక రెండో అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటాడు, ఎలాంటివి ఉన్నాయి అంటే ఈ వాళ్ళ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి రేషియో ప్రకారంగా నామినేటెడ్ పోస్టులు కానీ, వాళ్ళ ప్రాధాన్యత కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీతో సమన్వయం కానీ, ఈ విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి జన సైనికుల్లో క్షేత్రస్థాయిలో ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. 2-3 పార్టీలు కలిసినప్పుడు అందరినీ అకామిడేట్ చేయడం సాధ్యమైనటువంటి పని కాదు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో సంతృప్తి పరచడం సాధ్యం కాదు. కానీ సంతృప్తి పరచలేనప్పుడు కనీసంగా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని వాళ్ళతో కలిసి మమేకమయ్యి మీకేమి ఇబ్బంది లేదు, భవిష్యత్తు అన్నా ఉంటుంది అనేటువంటిది చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అది లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, మీరు 2-3 ఘటనలు కింద చూస్తే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీతో ఇబ్బందులు వచ్చి క్షేత్రస్థాయిలో మాట్లాడాడో రామారావు లాంటి వాళ్ళని సస్పెండ్ చేయటము, ఆ సస్పెండ్ చేసి తొందరపాటు నిర్ణయం సస్పెండ్ చేయటం అనేటువంటి. తర్వాత ఏం చేశారు, దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీ చేయమనేదే ముందు చేయాలి, సస్పెన్షన్ అనకూడదు. అది ఈ విధమైనటువంటి దేనికి సంకేతం వెళ్తుంది అంటే మనకు రావాల్సిందేమో రావటం లేదు, రావాల్సిన దాన్ని పవన్ కళ్యాణ్ అడగటం లేదు, అడిగినటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నాడు. ఇది ఇంకెంత ఆందోళన గురి చేస్తే ఒక జన సైనికులు కాబట్టే పవన్ కళ్యాణ్ ని దేవుడుగా భావిస్తారు కాబట్టే వాళ్ళు ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని అవమానాలు గురైన క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంకా మేము జన సైనికులు అని చెప్పుకుంటున్నారు. ఇంకొక పార్టీ అయితే అలా ఉండదండి. మీరు అందుకే ఉదాహరణ చెప్తాను మీకు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మన డిబేట్ లో ఉన్నారుగా. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం సోషల్ మీడియా ఈ 14 నెలల కాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద చేసిన తిరుగుబాట్లు కానీ, వాళ్ళిద్దరిని తిట్టినటువంటి విషయాలు కానీ ఇంకా ఎవరు తిట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అన్ని తిట్టుండరు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంతర్గత విషయాలు, సపోజ్ జీవీ రెడ్డి విషయమే చెప్దామండి, ఉదాహరణ కోసం చెప్తున్నా. జీవీ రెడ్డిని తీసేసిన విషయాల్లో, అతను రాజీనామా చేసిన విషయాల్లో ఎవరు తప్పు అని అన్నారు? చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ది. మొత్తం కార్యకర్తలందరూ, సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం అందరూ కార్యకర్తలంతా జీవీ రెడ్డి వెనకాల నిలబడ్డారు. జీవీ రెడ్డి ఈ రోజున లేడు. అలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
నేరుగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినాయి. మరి పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా ఎన్ని బాధలు వచ్చినా అవమానాలు వచ్చినా సరే జన సైనికులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారా? చేయట్లా, చేయరు కూడా. కాబట్టి ఆ విధమైనటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన బలహీనతల వల్ల తన క్యాడర్ను కోల్పోయేటువంటి విధంగా చేసుకోకుండా ఉండటం కోసమే ఈ రోజున విశాఖపట్నంలో అవుతుందంటారా ఆంజనేయ కృష్ణారెడ్డి గారు మీ అనాలిసిస్ ప్రకారం? ఇది నష్ట నివారణ చర్యల్లో చాలా తొందరగా మేలుకున్నాడు పవన్ కళ్యాణ్. మంచి నిర్ణయం. ముందు పార్టీనన్నా బలహీన పడకుండా పార్టీ